మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. గత 2 నెలల నుండి కూడా ఇంటికే పరిమితం చేశారు. సో ఎందుకంటే విపరీతమైనటువంటి ఫోన్లు, ఈ ఫోన్ల తాకిడికి వాస్తవానికి కూడా అసలు ఎక్కడ షూట్స్ ఇద్దామన్నా కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితులు. ఏదేమైనప్పటికీ కూడా మరి యొక్క సెప్టెంబర్ నెల అత్యంత కీలకమైనటువంటి మార్పులు రాబోతున్నవి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో. ఈ సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మేషం నుండి మీనం వరకు కూడా ద్వాదశ రాశులలో కొంత మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి. అది మీరు అనుకున్నటువంటి మార్పులా లేదా భగవంతుడు ఇచ్చేటువంటి మార్పులా? ఎందుకు అంటే గత కొంతకాలం నుండి ఏ రాశి వారికి బాగాలేదు. ఆల్మోస్ట్ మేషం నుండి సుమారుగా మనకు మీనరాశి వారు అందరూ కూడా కలవడం జరిగింది. సో గత నెలలో సుమారుగా ఒక 500 మందితో నేను మాట్లాడా. 500 మెంబర్స్ మినిమం. 500 మెంబర్స్లో అందరికీ ఒక్కొక్క సమస్య. గురువుగారు మీరు కరెక్ట్గా చెప్తున్నారు, ఒకరు బాగుందంటున్నారు, ఒకరు బాగాలేదంటున్నారు. మీ వీడియో ఎందుకో చూడగానే కనెక్ట్ అయ్యాను. మీ మాట విధానం కానీ లేదా మీ ఎక్స్ప్రెషన్ కానీ మీరు చెప్పేటువంటి అక్యురేట్, ఈ నెలలో ఇది జరిగింది, ఈ నెలలో ఇది జరిగింది అని ఎంత క్లియర్గా చెప్పారో ఆ విధంగా జరిగింది. ప్రదేశ మార్పులు ఇలా ఎన్నెన్నో కూడా మీకు తెలుసు, నాకు తెలుసు. కనుక మరి ఇంకా ఆలస్యం ఎందుకు? ఈ యొక్క సెప్టెంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటిది చూసే ముందు, నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనే మాట మరొక్కసారి చెప్తున్నా. నాతో మాట్లాడక ముందు, నాతో మాట్లాడిన తర్వాత అనేటువంటిది కూడా మరొకసారి చెప్తున్నా. కాలు విరిగి స్ట్రెచ్చర్ కుట్లు పడ్డవారు కూడా కుంటుకుంటూ కూడా రావడం జరుగుతుంది. దయచేసి రాకండి. నేను ఫోన్లో మాట్లాడతాను. ఎక్కడెక్కడి నుండో గుంటూరు, కావాలి, తెనాలి, పాపం మీరు అక్కడ ఉండండి. అవసరమైతే వీడియో కాల్ అయినా నేను మాట్లాడతాను. అవసరమైతే మీరు ఆడియో కాల్లో మాట్లాడిన తర్వాత మీ సమస్యకి ఎంతో కొంత సాల్వ్ అయిన తర్వాత నన్ను కలుస్తారు స్వీట్ బాక్స్తో అని కూడా చెప్తూ ఉన్నా. సో కుదిరినంత మట్టుకు ఫోన్ అపాయింట్మెంట్స్ తీసుకొని మాట్లాడండి. నా బాధ ఏమిటంటే మీరు ఎక్కడెక్కడి నుంచో పాపం వచ్చి ఎక్కడెక్కడి నుండో ఇక్కడ వెయిట్ చేసి, సంతోషం మీరు నా మీద నేను చెప్పే అటువంటి ఆ ప్రిడిక్షన్ నమ్మి అక్యురేట్గా మీరు వచ్చారు. చాలా సంతోషం. ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోందో చూసే ప్రయత్నం చేద్దాం. మీనరాశి మిత్రులు ఎవరైతే ఉన్నారో మీనరాశి వారందరికీ కూడా ఈ యొక్క సెప్టెంబర్ నెల మనకు సుమారుగా కూడా ఈ యొక్క శని వక్ర దృష్టి అనేటువంటి దానివల్ల కావచ్చును, మరి యొక్క సెప్టెంబర్ నెలలో విదేశీ ప్రయత్నాలు, కొంత డబ్బు కనబడడం మాత్రం కనబడుతుంది ఈ 2 విషయాలలో. ఎందుకంటే 2022 ఆగస్టు నుండి సుమారుగా కూడా 23, 24, 25, 26 ఈ ఆగస్టు వరకు కూడా చాలా పనులు వెనుకనబడ్డాయి. సంతానం లేక ఇబ్బంది పడేటువంటి వారు ఉన్నారు. సో మ్యారిటికల్ లైఫ్లో గొడవలు ఏర్పడినటువంటి వారు ఉన్నారు. అదేవిధంగా కొంతమేర ఖచ్చితంగా ఎవరైతే ఈ యొక్క మీనరాశి వారు ఉన్నారో వివాహ ప్రయత్నాలు చేస్తూ అలసిపోయి, వివాహం జరిగి గొడవలు జరిగిన వాళ్ళు, ఉద్యోగంలో అంతా బాగా ఉంది అని అనుకున్నటువంటి సందర్భంలో ఇబ్బందులు ఏర్పడడం కావచ్చును. అదేవిధంగా ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, కొంతమేర ఇల్లీగల్ అఫైర్స్ కావచ్చును. ఎవరో అమ్మాయిని ఇష్టపడి వివాహం చేసుకోవడాలు, ఎవరో అబ్బాయిని ఇష్టపడి వివాహం చేసుకోవడాలు. ఎన్నిసార్లు ఎగ్జామ్స్ రాసినా కూడా 1 మార్కు, 1/2 మార్కు, 2 మార్కులలో తప్పిపోవడాలు. అది ఏదైనా మీకు సంబంధించినటువంటిది, అది గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, లేదా ఏదైనా ఎంట్రన్స్ ఎగ్జామ్ కానీ, ఏదైనా కానివ్వండి, అందులో ఆ విధంగా ఉన్నది. అదేవిధంగా ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరికి ఈ రాబోయే సెప్టెంబర్ నెల నుండి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 5 నెలల్లో సుమారుగా వివాహ ప్రయత్నాలు, సంతాన ప్రయత్నాలు, మంచి ఉద్యోగం రావడాలు, సుమారుగా ఒక 9-10 నెలల నుండి అయితే మామూలుగా లేదు మీ పరిస్థితి. డబ్బుకు అసలు చేయరాని పని చేయడం, ఏది పడితే అది
ఇంకా డ్రింకింగ్ హ్యాబిట్ ఉన్నటువంటి వారికి ఇంకా అధికంగా డ్రింకింగ్ హ్యాబిట్ పెరగడం కావచ్చును. పిల్లలు చెడు వ్యసనాలు లేదా చెడు బారిన పడేటువంటి అవకాశాలు కావచ్చును. ఇలాంటివి చాలా ఉన్నవి. సో ఇప్పుడు నేనేమంటున్నాను అంటే డబ్బు మనకు కనబడబోతూ ఉన్నది. ఇల్లు కట్టుకునే యోగము, విదేశాలకు వెళ్ళే యోగము, అదేవిధంగా మరొకటి ఏమిటంటే ఉద్యోగంలో కొంత మనకు న్యాయం జరిగేటువంటి ఉద్యోగం రావడం కానీ, న్యాయంగా ఉండడం కానీ. సో ఇలాంటివి ఖచ్చితంగా జరగబోతున్నది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సో ఏది ఏమైనప్పటికీ కూడా కొంత అధికంగా ధన వ్యయము కూడా కనబడుతున్నది. అధికంగా ధన వ్యయము, ఉద్యోగంలో కొంత మార్పులు చేర్పుడులు, ఉద్యోగ నష్టము. ఇక అదేవిధంగా కొంతమేర మన వాక్కు వల్ల కూడా కొంత చెడు ఏర్పడే పరిస్థితి ఉంటుంది. గౌరవ మర్యాదలు నాశనం అయ్యే పరిస్థితి ఉంటుంది. సో రావాల్సినటువంటి డబ్బు వచ్చేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉన్నది. కనుక వ్యక్తిగత జాతక రీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలలో మరి ఎలాంటి దశలో ఉన్నారు, ఈ దశ వల్ల మనకు ఎలాంటి యోగం ఏర్పడబోతున్నది, మనము టిఫిను, స్నాక్స్, అదేవిధంగా లంచు, డిన్నరు ఏ విధంగానైతే చేస్తామో అదేవిధంగా వ్యక్తిగత జాతక రీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలలో కొంతమేర ఖచ్చితంగా ఆ దశలు వచ్చినప్పుడు ఆ సమయాన్ని బేస్ చేసుకొని మీకు ఆ రిజల్ట్ అనేటువంటిది ఇచ్చేస్తుంది. మరి ఆ సమయం మీకు ఎట్లా తెలవాలి? నా ద్వారా మాత్రమే తెలవాలి. కనుక ఖచ్చితంగా మొన్న ఎక్కడ రాజమండ్రి దగ్గరనో ఎక్కడనో ఎవరో ఉన్నారట గురువుగారు. సో ఏదో ఇక అది ఎందుకు కానీ పాపం కనీసం ఆ చాటు కూడా వారికి తప్పుగా వేసి ఇచ్చారు. సో న్యాయంగా ఉండేటువంటి వారు, మీకు కనెక్ట్ అయ్యేటువంటి వారి వద్దకే వెళ్ళండి, మంచి ఫలితం ఉంటుంది. సో మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలో తప్పకుండా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఈ యొక్క మీనరాశి వారు నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటి మాట మాత్రం ఖచ్చితంగా నేను చెప్తున్నాను. మాట్లాడక ముందు, మాట్లాడిన తర్వాత అనేది కూడా మరలా చెప్తున్నాను. సో సుందరకాండ పారాయణం చేయండి, మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్.